బ్యాక్ విశాఖ సమతా డిగ్రీ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజ్ వద్ద విద్యార్థులు వాళ్ళ బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కాలేజీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసుల్ని నెట్టుకుంటూ కాలేజీలోకి దూసుకెళ్లారు. కాలేజ్ భవనం పైకి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సమతా డిగ్రీ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజ్ వద్ద విద్యార్థులు అలానే మృతుడి బంధువులు ఆందోళన చేస్తున్నారు. కాలేజీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసుల్ని నెట్టుకుంటూ కాలేజీలోకి దూసుకెళ్లారు. కాలేజ్ భవనం పైకి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. भारत माता की जय! भारत माता की जय! విశాఖ సమతా డిగ్రీ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. కాలేజ్ వద్ద విద్యార్థులు అలానే వాళ్ళ బంధువులు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కాలేజ్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసుల్ని నెట్టుకుంటూ కాలేజీలోకి దూసుకెళ్లారు. కాలేజ్ భవనం పైకి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అయితే కాలేజ్ వద్దకి విద్యార్థులతో పాటు వాళ్ళ బంధువులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాలేజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో కాలేజ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. అయితే సాయి తేజ మృతికి కాలేజ్ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమంటున్నారు సహచర విద్యార్థులు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకనే సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ ఉన్నారు.